టెస్టుల్లో రిషబ్ పంత్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్తో పోల్చితే లాంగ్ ఫార్మాట్లో ఇరగదీస్తున్నాడు. భారత్ టెస్ట్ జట్టుకు మోస్ట్ డిపెండబుల్ ప్లేయర్గా మారాడు. ఇంగ్లాండ్తో లీడ్స్ టెస్ట్లోనూ పంత్ దూకుడు చూపించాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. టెస్ట్ కెరియర్లో 7వ సెంచరీని నమోదు చేశాడు. 44 టెస్టుల్లోనే ఈ మార్కును అందుకున్నాడు. 7 సెంచరీల్లో 5 విదేశాల్లోనే సాధించాడు. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోనే ఈ 5 సెంచరీలు ఉన్నాయి. లీడ్స్లో 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన పంత్ టెస్ట్ కెరియర్లో ఇప్పటికే 3000 పరుగుల మైలురాయిని దాటేశాడు. 76 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకొని ప్రత్యేకతను చాటుకున్నాడు. సేనా దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ వికెట్ కీపర్గా నిలిచాడు. ధోనీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. సెంచరీల పరంగానూ రిషబ్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో భారత్ తరపున ఎక్కువ సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ధోనీని ఓవర్టేక్ చేశాడు. టెస్ట్ కెరియర్లో మహీ 6 సెంచరీలు సాధించగా పంత్ ఖాతాలో 7 సెంచరీలు ఉన్నాయి. లీడ్స్ టెస్ట్లో అగ్రెసివ్గా పంత్ బ్యాటింగ్ చేశాడు. ఏ దశలోనూ ఒత్తిడికి లోనవ్వలేదు. ఈజీగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై అటాకింగ్ గేమ్ ప్లాన్ను అమలు చేశాడు. సెంచరీ ముంగిట కూడా టెన్షన్ పడలేదు. బషీర్ బౌలింగ్లో సింగిల్ హ్యాండ్ సిక్సర్తో శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్లో ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్లో మాదిరిగానే బ్యాక్ ఫ్లిప్తో ఎంటర్టైన్ చేశాడు. సెంచరీ పూర్తవగానే పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు. మూడ్లో పల్టీ కొట్టేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ను కౌగిలించుకున్నాడు. సెంచరీ తర్వాత పల్టీ కొట్టడాన్ని సిగ్నేచర్ సెలబ్రేషన్గా ఎంటర్టైనింగ్గానే ఉన్నాయి. లీడ్స్లో పంత్ సంబరాలు చేసుకున్న సీన్ ఇప్పుడు సంథింగ్ స్పెషల్గా మారింది. ఫియర్లెస్ క్రికెట్ ఆడటంలో పంత్ ఎప్పుడూ ముందే ఉంటున్నాడు. లీడ్స్లోనూ అదే చేశాడు. తొలి రోజు ఆట నుంచే తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వైల్డ్ ఫైర్ ఆట తీరును చూపిస్తానని చెప్పేశాడు. తొలి రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందన్నప్పుడు కూడా దుమ్ము రేపాడు. ఆఖరి ఓవర్లో ఏమాత్రం బెదురు లేకుండా భారీ షాట్లు కొట్టాడు. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకు రిస్క్ తీసుకోవడంలో పంత్ ముందే ఉంటాడనేందుకు ఎగ్జాంపుల్గా నిలిచాడు. అందుకే రిషబ్ ఆట తీరుకు సహచర ప్లేయర్లు కూడా ఫిదా అవుతారు. కేఎల్ రాహుల్ సైతం పంత్ ఆటను చూసి మురిసిపోయాడు. సూపర్ షో తర్వాత డ్రెస్సింగ్ రూమ్కు రాగానే నమస్కారం పెట్టాడు. ఈ సీన్ కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొత్తంగా లీడ్స్లో పంత్ బ్యాట్ పవర్ చూపించాడు. 178 బంతుల్లో 134 పరుగులు సాధించాడు. ఇందులో 12 4లు, 6 సిక్సర్లు ఉన్నాయి.